చూశాను సార్. ఆ బండి ఈ ప్లేస్లో నాగుంది. వెరీ గుడ్ దీనా, నేను చెప్పాను కదా. సరే, అందులో ఎంతమంది ఉన్నారు? ముందు ఒకడు, వెనకాల 2 ఉన్నారు సార్. వాళ్ళు ఎలా ఉన్నారు? అచ్చం సినిమాలో కనిపించే రౌడీలాగా ఉన్నారు సార్. నేను ఐస్ క్రీమ్ కావాలని అడిగా. వాళ్ళు పోరా పో అని చాలా కోపంగా అన్నారు సార్. ఏంటి సార్ బాగా ఈటి మీద ఉన్నారన్నాను. చల్లగా ఐస్ తినమంటే కొట్టేంత పని చేశారు సార్. నాకు భయం వేసి వెళ్ళిపోయాను సార్. ఆ వ్యాన్ నెంబర్ ఏమైనా చూసావా? గుర్తుందా? చెప్పగలవా? లేదు సార్, నేను చూడలేదు. సరే, చాలా సమాచారం ఇచ్చావయ్యా, థ్యాంక్స్. ఇదిగో. నా దగ్గర చిల్లర లేదు సార్. పర్వాలేదయ్యా, ఉంచుకో. థ్యాంక్స్ సార్. ఐస్ ఐస్ పుల్ ఐస్ మ్యాంగో ఐస్ 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 బాబు ఐస్ మ్యాంగో ఐస్ పుల్ ఐస్. సో బండిని హత్య చేసిన వాళ్ళని చూసిన ఒక సాక్షి దొరికాడు. అవును లాయర్ గారు, వాడి పేరు అడ్రస్ తీసుకోలేదు. ఒకవేళ వాడు అవసరమైతే ఎలాగా? ఇప్పుడు వాడు అవసరం ఏం లేదు. అంత అవసరం అయితే ఈ ఏరియా వాడే కదా, ఈజీగా పట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏం చెబుతున్నారు లాయర్ గారు? మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాం అనటానికి ఈ ఐస్ బండి వాడే సాక్ష్యం. ఇప్పుడు ఆ బండి నెంబర్ చూసిన వారెవరన్నా దొరికితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. లాయర్ గారు, అంత రాత్రిపూట నెంబర్ రాసుకొని మీరొస్తే చెప్పొచ్చని ఎవరనుకుంటారు? ఆ రాత్రిపూట ఎవరు దొరుకుతారు అన్నావు. ఐసు బండి వాడు తగిలాడు కదా, అలాగే ఇంకెవరైనా తగలొచ్చు. చూడు దినా, చేసే పని మీద నమ్మకం ఉంచితే తప్పకుండా ఫలితం దక్కుతుంది. పద వెళ్దాం. ఇప్పుడు ఎటెళ్దాం లాయర్ గారు? పద, ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. పదవయ్యా. దినా, అటు చూడు. చెక్ పోస్ట్ లాయర్ గారు. గోపి షెడ్డుకు వెళ్లే దారి ఇదే కాబట్టి వచ్చిపోయే వాహనాల్ని కంపల్సరీగా ఇక్కడ నోట్ చేసుకుంటారు. సో మనం ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ఆ వెహికల్కి సంబంధించిన ఆధారం ఏదో ఒకటి ఇక్కడ దొరకొచ్చు. పద కనుక్కుందాం. ఎక్స్క్యూజ్ మీ. ఎవరండి మీరు? ఐ యామ్ అడ్వకేట్ చంద్రశేఖర్. చెప్పండి. మేము ఓ కేసు ఇన్వెస్టిగేషన్ మీద ఇక్కడికి వచ్చాం. ఏ కేసు? 4 రోజుల క్రితం ఓ మెకానిక్ కారు డిక్కీలో శవమందిని అరెస్ట్ చేశారే, ఆ కేసు గురించి. అంతకున్న అరెస్ట్ చేశారు కదా, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏంటి సార్? యాక్చువల్గా హత్య చేసింది అతను కాదు, ఎవరో చేసి అతన్ని ఈ కేసులో ఇరికించారు. అసలు హంతకుణ్ణి కనిపెట్టాలనే చూస్తున్నాం. మీరు ఒక హెల్ప్ చేయగలరా? హెల్పా? ఏంటి సార్ అది? 4 రోజుల క్రితం, ఎగ్జాక్ట్లీ 4 days బ్యాక్, ఇదే సమయంలో ఓ తెల్లని వ్యాను ఈ రూట్లో వెళ్ళింది. మీరేమైనా చూసారా? బాగుంది సార్, రోజు చాలా కార్లు వెళ్తాయి, ఎన్ని గుర్తుపెట్టుకుంటాం. అలా కాదు, కాస్త జ్ఞాపకం తెచ్చుకొని చెప్పండి. ఈ టైంలో ఒక వైట్ కలర్ వ్యాను, ముందు ఒకడు వెనకాల 2 మనుషులు కూడా రౌడీల్లా ఉంటారు. వాళ్ళని చూస్తేనే మీకు డౌట్ వస్తుంది. కాస్త బాగా జ్ఞాపకం తెచ్చుకొని చెప్పండి. నాలుగు రోజుల క్రితం అంటే శుక్రవారం. మావిడ గుడికి వెళ్ళాలన్నది, నేను కుదరదన్నాను, గొడవ పడ్డాం. ఆ కోపంలో నేను నేరుగా డ్యూటీకి వచ్చేసాను. సార్ జ్ఞాపకం వచ్చింది సార్. చెప్పు చెప్పు. తెల్ల వ్యాను. తెల్ల వ్యాను, 3 రౌడీల్లాగా ఉన్నారు. అవునవును, 3 రౌడీలు. ఎగ్జాక్ట్లీ చెప్పు, వాళ్ళే. రై, చెక్ పోస్ట్ ఉంది, జాగ్రత్త. సరేనా? ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు?
యూసఫ్గూడ నుంచి వస్తున్నాం సార్. ఇటు ఎందుకు వచ్చారు? మా ఫ్రెండ్ ఉన్నాడని కలిసి వెళ్దామని వచ్చాం సార్. ఎవరా ఫ్రెండ్? మోహన్ అని కార్పెంటర్ సార్. ఏంటి తాగున్నారా? మేమిద్దరం కొంచెం తాగాం సార్. డ్రైవర్ ఏం తాగాలి సార్. మిమ్మల్ని చూస్తుంటే తేడా కనిపిస్తుంది. సరే సరే వెళ్ళండి. బండి కొనిరా. ఏపీ 28TE 0781. అదే సార్ నెంబరు. AP 28TE 0781 వైట్ వ్యాన్. అవును సార్. వాళ్ళే అంతకులని మీరు అనుమాన పడుతున్నారా? అవును, వాళ్లే ఆ డెడ్ బాడీని వ్యాన్లో తెచ్చి గోపి కారు డిక్కీలో దాచారు. ఏంటండి అర్ధరాత్రి వాళ్ళని చూస్తే మీకు ఎటువంటి అనుమానం రాలేదా? ఏదో రౌడీ వేదవులు అనుకున్నాను కానీ బాడీ లోపల ఉంచుతారని అనుమానం రాలేదు సార్. ఆ వ్యాన్ ఏ టైంలో వచ్చిందో చెప్పగలరా? ఒక్క నిమిషం సార్, రండి సార్ చెప్తాను. సార్ కరెక్ట్గా 12:10కి వచ్చింది సార్. 12:10 చూసాదేనా? ఆ గోపి చెప్పిన టైము 12:30, బండి వచ్చిన టైము 12:10. అంటే ఓ 40 నిమిషాల్లో వాళ్ళు ఆ పని చేసుంటారు. నో డౌట్ వాళ్లే హంతకులు. సార్, మీరు ఈ విషయం కోర్టులో సాక్ష్యం చెప్పగలరా? నాకేం భయం సార్, నీతి నిజాయితీన్న పోలీసుని ఎక్కడికొచ్చానే సాక్ష్యం చెప్తాను. థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు సార్, అది నా బాధ్యత. సరే, మరి మేము బయలుదేరుతాం. మంచిది సార్. ఓకే సార్. దీనా, ఈ కేసులో ఇప్పుడిప్పుడే మంచి ఆధారాలు దొరుకుతున్నాయి. ఆ వ్యాన్ నెంబర్ను బట్టి అది ఎవరిదో ఆర్టీఏ ఆఫీసులో ఎంక్వైరీ చేయాలి. దాని వివరాలు బయటికి తీయాలి. గోపిని కేసు నుంచి బయటికి తీసుకురావాలి. అసలు హంతకుడెవరో అర్థమైపోతుంది, కానీ కోర్టులో సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయాలి కదా. అందుకే కదా రాత్రి పగలు శ్రమపడేది. రేపు ఆర్టీఏ ఆఫీస్కి వెళ్ళి వివరాలు తెలుసుకోవాలి. పద వెళ్దాం. మల్స్, ఫ్లైట్ ఏమవుతుందిరా, తొందరగా రా. వస్తున్నాను డాడ్, కమింగ్. అవునరా, లగేజ్ ఏది? ఆల్రెడీ డ్రైవర్ తీసుకెళ్లి కార్లో పెట్టాడు డాడ్. అలాగా. అమ్మ కావ్య, డాక్టర్ రిపోర్ట్స్ అన్ని జాగ్రత్త పెట్టుకున్నావా? అన్ని పెట్టుకున్నాను మావయ్య. డాడ్, మీరు రోజు ఆఫీస్కి వెళ్ళండి. ఓకే, అక్కడ మీకు సాయంగా మేనేజర్ శంకర్ ఉంటాడు. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయండి. అలాగే. నేను మీకు ప్రతిరోజు ఫోన్ చేస్తుంటాను. ఓకే. అవును, అమ్మేది? అన్నయ్య, అమ్మగారు తనకు అలవాటైన పద్ధతిలో మొహం ముడుచుకుని కూర్చుంది. వాట్ డాడ్, ఏంటిది? మీ యూఎస్ బయలుదేరప్పుడు కూడా అమ్మాలా బిహేవ్ చేస్తుంది ఎందుకు? మనమేం చేస్తాంరా, దాని బుద్ధి అంతా. అది మారదు, మారడానికి ప్రయత్నం చేయదు. సర్లే, నువ్వు వెళ్ళి ఒకసారి చెప్పేసిరా. సరే. మామ్, మామ్, ఏంటిది? మేము యూఎస్ బయలుదేరుతాం కదా, కనీసం సెండ్ ఆఫ్ ఇవ్వడం కూడా రావా? నేను సెండ్ ఆఫ్ ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంట్రా? తమరిప్పుడు ఇవిడ గారిని ఫారెన్ తీసుకెళ్లి వైద్యం చేయిస్తే మాత్రం ఏం జరగబోతుంది? ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఇతర దేశాల నుంచి మన దేశం వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుని వెళ్తున్నారు. అలాంటిది నువ్వు ఫారెన్ తీసుకెళ్తున్నావు. ఒరేయ్, ఇప్పటికి కూడా మునిగిపోయింది లేదురా. అప్సర్స లాంటి అమ్మాయిని, ఏ లోపం లేని పిల్లని చూసి పెట్టాను. ఆస్తి అంతస్తు మనకి సరి సమానంగా ఉన్నాయి. ఇద్దరు ఈడు జోడు చూడముచ్చటగా ఉంటుంది. నువ్వు సరే అనుకుంటే ఆ విమానం టికెట్లు అవతల పారేసి పెళ్లి సూట్ వేసుకో, పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. స్టాప్ ఇట్ మామ్. నువ్వు ఎందుకలా మాడతావు? ఆర్ యు గాన్ మ్యాడ్ ఆర్ వాట్? అసలు నువ్వు ఇలా ఎలా మాడగలుగుతున్నావు? అవతల 2 పిల్లలు ఆప్ చేయించి తన్ని ఫారెన్ ట్రీట్మెంట్కి ఒప్పించి తీసుకెళ్తుంటే, అరే మళ్ళీ మొదటికొచ్చి నువ్వు అలా మాట్లాడతావేంటి? అసలు నువ్వు ఇలా మాడతావు నేను ఊహించలేదు మామ్. అసలు కావ్య ఏం చేస్తుందని తన మీద నీకు అంత కోపం?
ఏదో ఆ రోజు నీ బర్త్డే విషయం మర్చిపోయి కావ్యాల ఇంటికి వెళ్ళాం. అదేదో పెద్ద నేరమైనట్టు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కావ్యాన్ని శత్రువులా చూస్తున్నావు. చూడు మామ్, కావ్యాన్ని ఇంట్లోంచి ఎలాగోలా తరిమేసి నాకు 2 పెళ్లి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంటావేంటి? ఒరేయ్ ఏంట్రా మాటలు? మరి ఇంకెలా మాడమంటావు మామ్? ఏదో అత్త కోడలంటే చిన్న చిన్న ఈగోలు గొడవలు ఉండవు మామూలే. అరే అవే సర్దుకుంటే అనుకున్నాను. నువ్వు మరీ టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నావు మామ్. నేను కావ్య ఫారెన్ వెళ్తుంటే చక్కగా వచ్చి బెస్ట్ విషెస్ చెప్పడం మానేసి సెకండ్ మ్యారేజ్ చేస్తే ప్రపోజల్లో ఉన్నావు. లుక్ మామ్, పెద్ద యాక్సిడెంట్ జరిగి ఏదో అదృష్టం కొద్దీ బతికి బయటపడ్డాం. దానికి సంతోషించడం మానేసి నువ్వెందుకు ఇలా మాడుతున్నావు? అరే అసలు తెలియక అడుగుతున్నాను. కావ్యకు బదులు నాకు అలా జరుగుంటే నువ్వు కావ్యకి ఇంకో పెళ్లి జరిపిస్తావా? ఏంటా మాటలు? కావ్య, యు ప్లీజ్ కీప్ క్వైట్. నీకు మొదటి సమస్య ఉందా? లేదు కదా, మధ్యలో వచ్చింది కదా. నీకు మొదటి సమస్య ఉంటే మీ ఇంట్లో చెప్పుకొని దాచిపెట్టి ఉంటే ఈవిడన్న దానికి అర్థం ఉంటుంది. అరే మధ్యలో వచ్చిన దానికి నువ్వేం చేయగలవు, నేనేం చేయగలను, ఈవిడేం చేయగలదు? చూడండి, మన ఇంట్లో నాకు ఆడపిల్ల ఉంది. దానికి పెళ్ళే ఇలాంటి సమస్య వస్తే మనం ఊరుకుంటావా? ఊరుకోలేం కదా. దయచేసి కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. ఏంట్రా నువ్వనేది? నీ భార్యకు వచ్చిన లభ్యం నీ చెల్లెలకి రావాలని చెప్పిస్తున్నావా? నేను చెప్పించట్లేదు, నిన్ను ఆలోచించమని వివరంగా చెప్తున్నావు. ఒరే మల్స్, వదిలేరా. అది అని చెప్పినా అర్థం చేసుకోదు. చెవిటి వాడు ముందు శంఖం ఊదినట్టే. ఇప్పుడు దాంతో గొడవ ఎందుకు? మీరిద్దరూ ప్రశాంతంగా బయలుదేరండి. కావ్య, పద బయలుదేరదాం. ఒక్క నిమిషం మల్స్. అత్తయ్య, మీరు నన్ను ఎన్నన్నా నాకేం కోపం లేదు, బాధ లేదు. ఎందుకంటే మీ కోపానికి కారణం ఉంది. అది నేను అర్థం చేసుకోగలను. మీ స్థానంలో నేనున్నా మీలాగే ప్రవర్తించుండేదాన్ని. జరిగిందేదో జరిగిపోయింది. మంచి జరగాలని నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. ఏంటే కావ్య అంత మంచిగా చెప్పి నీ ఆశీర్వాదం అడిగితే ఇంకా మౌనంగా ఉన్నావే? పెద్ద మనసు చేసుకుని ఆశీర్వదించి పంపించు. లేమ్మా. సరే వెళ్ళిరండి. చాలత్తయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది. మేము వెళ్ళొస్తాం. మంచిది, పదమ్మా. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ సో మచ్. పదమ్మా, పదరా. దినా, గోపి షెడ్లో పడ్డ బ్లడ్, బయట వ్యాన్ నిలబెట్టిన దగ్గర పడ్డ బ్లడ్ ఒకటేనని ల్యాబ్ రిపోర్ట్స్ కన్ఫర్మ్ చేశాయి. అలాగే ఆ ఐస్ క్రీమ్ బండివాడు చెక్ పోస్ట్ దగ్గర కానిస్టేబుల్ చెప్పిన వివరాలను బట్టి చూస్తే ఆ డెడ్ బాడీని ఆ వ్యాన్లో ఖచ్చితంగా తెచ్చుండాలి. చెక్ పోస్ట్లో ఉన్న కానిస్టేబుల్ చెప్పిన నెంబర్ ప్రకారం ఆర్టీ ఆఫీసులో ఎంక్వైరీ చేస్తే అది భగవాన్ వ్యాన్ అని తెలిసింది. అయితే ఇంకేంటి సార్, ఇక ఈ ఆధారాలతో గోపిని బయటికి తీసుకురావచ్చు కదా. ఎలాగయ్యా? ఆ వ్యాన్లో డెడ్ బాడీని చూసిన సాక్షి ఎవరన్నా ఉంటే డెఫినెట్గా బయటికి తీసుకురావచ్చు. అలాంటి సాక్షి మనకి ఎక్కడ దొరుకుతాడు సార్? అతన్ని ఎలా కనిపెట్టగలం? దీనా గారు, ఇప్పటి వరకు ఈ ఆధారాలన్నీ ఎలా దొరికాయో అలాగే అలాంటి ఆధారం కోసం ప్రయత్నం చేద్దాం. ఓ, నువ్వేం నిరుత్సాహపడకు. సరే.
అర్ధరాత్రి రోడ్డుపై అడ్డంగా వాహనాలు పట్టించుకొని అధికారులు. వెరీ ఇంట్రెస్టింగ్. AP28 DA 0781. AP28 DA 0781. AP28 DA 0781. సార్, ఆ కానిస్టేబుల్ చెప్పిన బడి నెంబర్ ఇదే, ఒకసారి చూడండి. అర్ధరాత్రి రోడ్డుపై అడ్డంగా వాహనాలు పట్టించుకొని అధికారులు. ఎస్, కరెక్ట్ దినా, అదే బండి. ఇది లోకల్ పేపరే. ఈ ఎడిటర్ మనకు బాగా తెలుసు. ఒక్కసారి అతనికి ఫోన్ చేసి ఇది ఏ టైంలో తీశారో తెలుసుకుంటే మన కేసుకు ఉపయోగపడుతుంది. అయితే లాయర్ గారు ఒకసారి వెంటనే ఫోన్ చేయండి. ఏంటి సార్, ఈ మధ్య ఫోన్ చేయడమే మానేశారు? మనోహర్, నేను కాస్త వర్క్లో బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను. అవును, నిన్న మీ పేపర్లో ఒక న్యూస్ వచ్చింది, అర్ధరాత్రి రోడ్డుపై అడ్డంగా వాహనాలు పట్టించుకొని అధికారులు అని. అందులో ఒక వెహికల్ కనిపిస్తుంది. మీరు ఆ ఫోటో ఏ సమయంలో తీశారో దాని డీటెయిల్స్ కాస్త కావాలి. ఓ కేసు విషయంలో దాని అవసరం ఏర్పడింది. సార్, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. మీరేమనుకోకపోతే ఓ గంట తర్వాత మాట్లాడుకుందాం. నేరుగా ఇంటికి రండి. అలాగే వస్తాను. ఎక్కడికి వస్తారు? అదేనయ్యా, మాదాపూర్లో ఉండే ఇల్లేగా. ఆ ఇల్లు మారానండి. ఇప్పుడు నేను ఫిల్మ్ నగర్లో ఉంటున్నాను. అక్కడికొచ్చి ఫోన్ చేయండి. ఓకే, ఓ గంట తర్వాత నేను వచ్చి కలుస్తాను. ఉంటాను. ఓకే. ఏంటి లాయర్ గారు ఏమంటున్నాడు? అతనేదో అర్జెంటు పని మీద బయటికి వెళ్తున్నాడంట. ఓ గంట తర్వాత ఇంటికి రమ్మన్నాడు. సరే పదండి.